వర్షం వల్ల బిజినెస్ ఆగిపోయింది. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే టెన్షన్తో మొదలైంది మన డే 16. ట్యూస్డే మాకు రెస్ట్ డే అయినా కూడా మైండ్లో మాత్రం హండ్రెడ్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే సాటర్డే మార్కెట్ స్టార్ట్ చేసే టైంకి మన సేవింగ్స్ స్ట్రిక్ట్లీ జీరో. మిగిలిన 7,000 కూడా మొత్తం స్టాక్లో ఇన్వెస్ట్ చేసేసాం. ఈవెన్ మనకి లాస్ట్ వీకెండ్ అయిన సేల్స్ మనీ కూడా మనం వెనక ముందు చూడకుండా డిస్ప్లే ఐటమ్స్ కోసం ఖర్చు పెట్టేశాం. చేతిలో రూపాయి లేదు, మనసులో ఫుల్గా టెన్షన్. అసలు సేల్ అవుతుందా, నెక్స్ట్ స్టెప్కి మనీ ఉంటుందా అని చాలా క్వశ్చన్స్. కానీ కస్టమర్స్ నుంచి రెస్పాన్స్ చూసిన తర్వాత వచ్చిన ఆ రిలీఫే వేరు. అదే జోష్తో సండే మార్కెట్కి వెళ్ళిన మాకు ఒక రియాలిటీ చెక్ ఎదురైంది. ప్రతి ప్లేస్ ఒకేలా ఉండదు అని మాత్రం అర్థమైంది. లొకేషన్ బట్టి మన స్ట్రాటజీస్ ఎప్పటికప్పుడు మార్చాలి అండ్ అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు మన ముందు ఉన్న పెద్ద కన్ఫ్యూజన్, వచ్చిన సేల్స్తో స్టాక్ పెంచాలా లేదా సడన్గా పడే వర్షాల నుంచి సేఫ్టీ కోసం అంబ్రెలా లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయాలా? సమ్మరే కదా, కొన్ని రోజులు మేనేజ్ చేసేద్దామని నా ప్లాన్. మరి మీరేమంటారు? స్టాక్ ఇంపార్టెంట్ అంటారా, సేఫ్టీ ఇంపార్టెంట్ అంటారా? కామెంట్ చేసేయండి. అండ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.